దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వెయ్యలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు అనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే ఉండునను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన గడిచిన ఇన్ని దినములు మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీకు ఆపుదలించారు. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకొనిలాగున మీ కృపను మా అందించారు. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి ప్రభు. ఆయన వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఏటి జ్ఞానం అయితే మా జీవితానికి అవసరమో నాయన, అది మా జీవితాలను వెలిగించడమే కాకుండా తండ్రి, మన నలుగురికి నాయన మేము వెలుగు చూపించే వారంగా మా జీవితాలను వెలిగించుకున్నట్టుకు మాకు సహాయాన్ని దయచేయమని, అలాగనే ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాను. అపారమైన ప్రేమ కృపను నాయన వారందరి పట్ల కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించుకోండి. మరి ఈ ప్రార్థనకు ఆది అంతం మీరే నడిపించుకోండి. ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, ప్రకటన గ్రంథములో ఇప్పటి వరకు మనము 5 సంఘాలకు రాసిన ఉత్తరాలను చూసాము. ఉత్తరాలంటే యోహాను గారు రాశారు. రాసింది యోహాను గారే అయినా మన ప్రభు అయిన క్రీస్తు తన కంఠస్వరముతో మాట్లాడినట్లుగా ఆ సంఘం వారికే కాకుండా నేటి సమాజపు వారికి లేక మనతో మాట్లాడినట్టుగా చాలా తేటతెల్లంగా మనకు అర్థమవుతుంది. నిన్నటి దినము ఉన్న మెసేజ్లో మరి మీరంతా ఎంత శ్రద్ధగా విన్నారో కానీ, సో ఈరోజు మరి యొక్క సంఘానికి యోహాను గారు రాసిన ఉత్తరంలో ఆ సంఘం గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సంఘ కాపరికి రాస్తున్నాడు. సంఘ దూతకు రాస్తూ దేవుడు అంటున్న మాట: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడను ఎవడనూ తీయలేకుండా వేయువాడను అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. మంచిది. ముందుగా ఈ సంఘపు దూతకు రాస్తూ దేవుడు అంటున్న మొదటి మాట ఏంటి అంటే, దావీదు తాళపు చెవి కలిగి. ముందుగా మనకు ఒక ప్రశ్న రావాలి, ఏంటి దావీదు తాళపు చెవి? ఏమిటిది దావీదు తాళపు చెవి? విన్నారా ఎప్పుడైనా? దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? పేతురు గారికి తలపు చెవి ఇస్తాను నీకు అని చెప్తారు కదా ఫస్ట్ గారు. యేసు ప్రభు ఇక్కడ ఉన్నారు. అంటే ఏంటి దావీదు తాళపు చెవి అంటే ఏంటి? ఎందుకు వై డేవిడ్ ఓన్లీ? ఎందుకు దావీదు తాళపు చెవే? ఎందుకు మోషే కాకూడదు? ఎందుకు యెహోషువ కాకూడదు? ఎందుకు అహరోను కాకూడదు? లేక ఇంకొకరు పేరు మీద తాళపు చెవి ఎందుకు కాకూడదు?
అసలు దావీదు తాళపు చెవి అంటే అర్థం ఏమిటి? దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు కదా పాస్టర్ గారు. వెరీ గుడ్. దావీదు తాళపు చెవి అంటే క్రీస్తు. రైట్, చక్కగా చెప్పారు సిస్టర్, మంచి సమాధానము ఇచ్చారు. అయితే దాని గురించి ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాము, విపులముగా తెలుసుకుందాము. దావీదు తాళము చెవి కలిగి అంటున్నాడు. అంటే కలిగి అంటే ఆ తాళము చెవి ఎవరి దగ్గర ఉందని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. ఆ తాళము నా దగ్గర ఉంది, నేను గనక అది వేస్తే ఎవరు తీయలేరు, నేను గనక తీస్తే దాన్ని ఎవరు వేయలేరు. సో అది ఎవరికి సాధ్యము కాని ఒక శక్తి నా దగ్గర ఉన్నది అని ప్రభు అయిన క్రీస్తు చెప్తూ ఉన్నాడు. దావీదు తాళపు చెవి అనేది మనకి మరి ఒక సందర్భంలోనూ కూడా పాత నిబంధన గ్రంథంలో ఒక దగ్గర కనబడుతుంది. దానిని బట్టి మనకు కొంత అవగాహన వస్తుంది. ఎక్కడో చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. 22వ అధ్యాయము వచనం కూడా 22. 22వ అధ్యాయము 22వ వచనము. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచెదను. నేను దావీదు ఇంటి తాళపు ఇల్లు, ఇది ఏకంగా దావీదు. ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో చదువుకున్నది ఏంటి ప్రియులారా? జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథంలో మనము చదువుకునేది దావీదు తాళపు చెవి అని రాయబడింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యెషయా గ్రంథంలో దావీదు ఇంటి తాళపు అధికార భారము. దావీదు ఇల్లు అంటే ఏంటి? జనరల్ గా మనం దావీదు ఇల్లు అని, దావీదు ఇల్లు, దావీదు పురము అని దేన్ని పిలుస్తాం మనం? దావీదు కట్టించినవి. ఎస్, అదే దావీదు పట్టణమని గాని దావీదు పురమనైనా గాని పిలుస్తాము. అది ఏ పట్టణానికి పేరు? అది ఏ పట్టణాన్ని పిలుస్తుంటాం మనం అలాగా? యెరూషలేము. యెరూషలేము పట్టణము. ఇక్కడ చూడండి, దావీదు ఇల్లు అంటే ఇక్కడ అర్థము యెరూషలేము పట్టణము గాని యెరూషలేము మందిరము గాని. ఆ మందిరము యొక్క తలుపు యొక్క అధికార భారము అంటే యెరూషలేము మందిరంలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనే ఒక పర్మిషన్ ఇచ్చేది ఇక్కడ ఎల్యాకీము, హిల్కియా అనే యాజకుని యొక్క కుమారునికి అధికారం నేను ఇవ్వబోతూ ఉన్నాను. దట్ ఈస్ హిజ్ అథారిటీ. అంటే ఆయనకు ఒక అధికారము, ఒక శక్తి, ఒక బలాన్ని ఇవ్వబోతున్నాను, ఒక అధికారాన్ని ఇవ్వబోతున్నాను. తన అధికార బలముతో అతను గనక తలుపు వేస్తే ఇంకెవరికి అవకాశం లేదు లోపలికి వెళ్ళే అవకాశం. అతను గనక తలుపు తీస్తే ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ దావీదు తాళపు చెవి అంటే దావీదు ఇల్లు అనగా ఇశ్రాయేలీల రాజ్యమైనా గాని, అలాగే యెరూషలేము పట్టణమైనా గాని, ఆ యెరూషలేము యొక్క పట్టణము యొక్క అధికారము, యెరూషలేము పట్టణాన్ని గాని లేక ఇశ్రాయేలీల రాజ్యాన్ని గాని పరిపాలించే అధికారం అనేది దావీదు తాళము చెవి అనేది ఇక్కడ మనకు కొంత అవగాహన అర్థమవుతుంది. సో ఇక్కడ దావీదు ఇంటి తాళపు చెవిని ఎల్యాకీము అనే వ్యక్తికి నేను ఇస్తానంటున్నాడు. మేకు కొట్టినట్లుగా అతనిని స్థిరపరుస్తానని చెప్తూ ఉన్నాడు. స్థిరపరుస్తాను అంటే అర్థం ఏంటంటే మేకు కొట్టినట్టు అంటే అతను చెప్పింది కరెక్ట్, సత్యమైతే సత్యము, అసత్యమైతే అసత్యం, అంతే, అలాగే ఉంటుంది మాట. అంత గట్టిగా అతని యొక్క మాట స్థిరపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ముందుగా ఇక్కడ దావీదు తాళము చెవి అని అంటే అర్థము ఒక అధికారము అని చెప్పి అర్థమైంది. తలుపు వేసే అధికారం కానీ తీసే అధికారం కానీ. అయితే ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగి ఉన్నానని చెప్పి ప్రభు అయిన క్రీస్తు చెప్తూ ఉన్నాడు. దాని అర్థం మనకి తెలియాలి అని అంటే దావీదు తాళపు చెవి ప్రభు అయిన క్రీస్తు ఎందుకు కలిగి ఉన్నాడు అని కనుక మనకు తెలియాలి అని అంటే దావీదుతో దేవుడు చేసిన నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుతో దేవుడు ఎట్టి నిబంధన చేశాడు?
జ్ఞాపకం ఉందా మీకు? మోషేతో చేసిన నిబంధన జ్ఞాపకం ఉంది, అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం ఉంది. అలాగే దావీదుతో కూడా ఒక నిబంధన చేస్తాడు దేవుడు. అది నాతాను ద్వారా దావీదుకు తెలియజేస్తాడు. జ్ఞాపకం ఉందా మీకు? అది తరముల తరములు ఆయన సింహాసనం ఉంటుందనేసి. వెరీ గుడ్, కరెక్ట్. చూద్దాం ఆ మాట. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని గమనిద్దాం. ఈ 7వ అధ్యాయంలో మొదట దావీదుతో చేసిన నిబంధన. ఇక్కడ దావీదు దేవుని యొక్క మందిరం గురించి కానీ, లేక నిబంధన మందస్సము డేరాలో ఉందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు దావీదు గారు. బాధపడుతూ దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలి, నేనైతే చాలా మంచి నివాసంలో ఉంటున్నాను, కానీ దేవుని యొక్క నిబంధన మందసం మాత్రము డేరాలో నిలిచి ఉన్నది అక్కడ అని ఆయన ఆ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని చెప్పడానికి అనే మాట దావీదు విషయంలో కూడా నిరూపణ. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఎంతమందికి మన ఇంటిని గురించి ఆసక్తి భక్షిస్తుంది? మన ఇంటి గురించి ఆసక్తి భక్షిస్తూనే ఉంటుంది మనకి, ఎందుకంటే మన సొంతది కాబట్టి. కానీ ఇక్కడ ఇల్లు అంటే ఏంటి ప్రియులారా? ఇంటిని గురించి ఇల్లు అంటే దేవుని మందిరము. దేవుని గురించి, దేవుని గురించిన ఆసక్తి మనలో ఎంతమందిని భక్షిస్తుంది అంటే తినేస్తూ ఉండాలి. ఇక్కడ దావీదు గారికి చాలా బాధపడిపోతున్నాడు. ప్రభు అయిన క్రీస్తు మందిరం లోపలికి వచ్చినప్పుడు మందిరములో అందరూ రోకలు మార్చే వాళ్ళని చూసి ఆ దేవుని మందిరము ఎలా అయిపోయిందని బాధపడ్డాడు. దొంగల గుహగా మారిపోయిందట. దొంగల గుహగా మారిపోయింది. రోకలు మార్చుకుంటున్నారు. కానీ మందిరం అనేది దేనికి ఇవ్వబడింది? అసలు దేవుడి మందిరం ఎందుకు ఇవ్వబడింది వీళ్ళందరికీ? దేవుని ఆరాధించడానికి, దేవునికి బలులు అర్పించడానికి, అనుదిన బలి ఉంటుంది. నిత్యము ఆ బలిపీఠం మీద జరుగుతూనే ఉండాలి బలులు. సో బలులు అర్పిస్తూ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. కానీ అక్కడ చూస్తే మాత్రము కానీ వ్యాపార పటిల్లుగా మారిపోయింది. సో అలా ఇంటిని గురించిన ఆసక్తి దావీదు గారికి కూడా కుసంత భక్షిస్తుంది. అరే, నేను మాత్రం చాలా కంఫర్టబుల్ హౌస్ లో ఉన్నానే, కానీ దేవుని మందిరం ఎక్కడుంది? డేరాలో ఉన్నది. డేరా అంటే తడుస్తుందా లేదా? ఎండకి ఎండుతుందా లేదా? ఎండకి ఎండుతుందా, తడుస్తుందా? అన్నీ జరుగుతుంది. దేవుడు ఏమన్నా మనకు గృహాన్ని ఇచ్చిన దేవుడు తడుస్తూ ఉన్నాడు. నేను మాత్రము గృహంలో చాలా చక్కగా ఉన్నాను. ఏ ప్యానల్డ్ హౌస్ అంటే ఎలాంటి మందిరము? దేవదారు మ్రానుతో కట్టిన నగరం ముందు నేను ఉంటున్నాను అంటున్నాడు దావీదు గారు. అంటే తనకు కలిగిన స్థితిని బట్టి కూడా తను దేవునితో పోల్చుకుంటున్నాడు. దేవుడు నాకు ఇంత మంచి గృహాన్ని ఇచ్చాడు, కానీ ఆయనకు మాత్రము స్థలమే లేదే, మంచి మందిరమే లేదే అని బాధపడుతున్నాడు. అలా మందిరము కట్టాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దావీదుతో నాతాను ద్వారా దేవుడు చేసిన నిబంధన ఏంటి అంటే, ముందుగా మీ ఇశ్రాయేలీయులకంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తాను, ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ బాధించరు అనే మాట ఒక నిబంధన చేస్తాడు. అందులో ఒక కండిషన్ ఏముండదు ప్రియులారా? అన్కండిషనల్ కవెనెంట్. ఎ కవెనెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కండిషన్. ఏ కండిషన్ లేదు. నువ్వు ఇది చేస్తేనే నీకు ఇస్తాను అని దావీదుకి చెప్పలేదు దేవుడికి. దావీదు నువ్వు ఇలా ఉంటేనే నేను నీకు ఎన్ని చేస్తానని చెప్పలేదు. చూడండి, ఒక మాట చూద్దాం. 10వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఇజ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇజ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఇశ్రాయేలీయులు
అను నా జనులు ఇకను కదిలింపబడకుండా అంటే అర్థం ఏంటి? ఎన్ని చోట్ల కదిలి వచ్చారు వీళ్ళు? ఐగుప్తు నుంచి కనానుకు వచ్చారు. కనానుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా స్థిరపడలేదు కంప్లీట్ గా. స్థిరపడాలి, ఇక కదిలించకుండా ఇదే ఉండాలి, ఇదే మా స్వస్థలము, ఇదే మా నేటివ్ ప్లేస్, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చనిపోతాం అనుకున్నట్లుగా తమకంటూ ఒక సొంత స్థలం ఉండాలి. అదే యెరూషలేము, అది నేను ఏర్పాటు చేస్తాను అంటే ఫస్ట్ ప్రామిస్ కదిలింపబడకుండా ఉండే ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. ఇక వాళ్ళు సదాకాలం అక్కడే ఉంటారు అని చెప్తున్నారు. అలాగే ఇన్నాళ్ళు వారి మీద న్యాయాధిపతులు నియమించాను. న్యాయాధిపతులను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దేవుడికి? ప్రజల న్యాయాధిపతి కావాలని కోరుకున్నారు, కరెక్టే. కానీ కోరుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? న్యాయాధిపతి కావాలి అని కోరుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వారు సరిగా దేవుళ్ళ వారిని కంట్రోల్లో ఉంచడానికండి. తర్వాత ఒక రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు. తర్వాత వారు పాపములు చేసి కూడా వాళ్ళు తప్పిపోతున్న జనాంగంలో ఉన్నారు కాబట్టి దేవుడు ఆ న్యాయాధిపతుల్ని రాజ్యం వచ్చినప్పుడు ప్రజలకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిని ఏర్పరచుకున్నారు. ఇన్ని పాయింట్లు కరెక్టే, కానీ అసలు పాయింటే మిస్ అవుతున్నారు. న్యాయాధిపతి ఎందుకంటే చెర నుంచి విడిపించడానికి. ఎవరి చెర అంటే మిద్యానీయుల నుంచి, కనానీయుల నుంచి, హిత్తీయుల నుంచి, పెరిజీయుల నుంచి రకరకాల వారికి దేవుడు అప్పగిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళ చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నుంచి విడిపించడానికి ఒక న్యాయాధిపతిని తీసుకొస్తూ ఉన్నాడు. న్యాయాధిపతి అవసరం ఎందుకు వస్తుందంటే ఫ్రీగా వాళ్ళు ఉంటే వాడికి అవసరం లేదు, కానీ వారు తప్పిదం చేసి ఎవరి కిందకి వెళ్ళిపోతున్నారు? ఒకరి కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. అన్యులు అయిన వారి కాడిల కిందకి వీళ్ళు వెళ్ళిపోతుంటే వారి కాడి విరగొట్టడానికి ఒక న్యాయాధిపతిని కోరుకుంటూ ఉన్నారు. తప్పు చేస్తూ ఉన్నారు, వారి కాడి కిందకి వెళుతూ ఉన్నారు, వారి మీద శిక్ష మోపబడుతుంది. దానికోసము చెర నుంచి విడిపించడం కోసం న్యాయాధిపతిని కోరుకుంటూ ఉన్నారు. అప్పుడు న్యాయాధిపతి పంపిస్తూ ఉన్నాడు. దేవుడికి అంటున్నాడు, ఇక మీదట ఇక న్యాయాధిపతుల అవసరం మీకుండదు. ఎందుకు అనంటే ఫ్యూచర్లో రాబోయేదంతా కూడా రాజులు పరిపాలిస్తారు అని చెప్పి. సో ఇక్కడ మీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లు చేసి. దుర్బుద్ధి కలిగిన వారు, ఇక్కడ దుర్బుద్ధి కలిగిన వారు అనగానే జనులు మనం ఆలోచిస్తే ఈ మిద్యానీయులైనా కానీ ఫిలిస్తీయులైనా కానీ దేవుడు వారికి అప్పగించినప్పుడు వారు దేవుడు మాకు అప్పగించాడన్న యాంగిల్లో చూడకపోగా వారిని విపరీతమైన హింసలు పెట్టడము, విపరీతమైన చేష్టలు వారితో చేయటము దేవుడు చూసి ఇక అలాంటి వారి చేతికి మిమ్మల్ని అప్పగించాను నేను అంటూ ఒక నిబంధన చేస్తూ నెమ్మది కలగజేస్తానని చెప్తూ ఇప్పుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఏంటో మనం చూద్దాం. చూడండి, 12వ వచనాన్ని గమనిద్దాం. 7వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. నీ దినములు సంపూర్ణముగలనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. చూద్దాం. చూడండి, 12వ వచనంలో ఏంటిది? ఏమని మాట్లాడుతున్నాడు? నీ దినములు సంపూర్ణములగినప్పుడు అంటే నీ జీవిత కాలం అంతా అయిపోతుంది. నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత దేవుడు అంటున్న మాటను జాగ్రత్తగా గమనించండి. నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరి గర్భంలో నుంచి రావాలి? ఎవరి సంతతి అయి ఉండాలి? దావీదు సంతానమై ఉండాలి. అది దావీదు లీనియస్ అంటే దావీదు యొక్క వంశావళిలో ఉండాలి. అతనికి నేను మందిరం కట్టించడానికి ఒక అవకాశం ఇస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతన్ని సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఈ మాట ఎవరి గురించి అన్నాడు దేవుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఎవరి గురించి అన్నాడు? సొలొమోను గురించి అన్నారని చెప్పి అర్థమైపోతుంది. సొలొమోను గురించి. ఎందుకంటే సొలొమోను గారి తర్వాత మందిరం కట్టించారు నామ ఘనత కొరకు. ఆ మందిరం ఎంతో శోభాయమానంగా ఉంది. అంత గొప్ప మందిరము ఎవ్వరూ అప్పటికని చూసి ఉండలేదు. అంత చక్కగా మందిరాన్ని కట్టించాడు ఆయన. అయితే ఇక్కడ
నా నామగణత ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచదను. అంటే అతని రాజ్య సింహాసనము అని అంటే అతను నీ తర్వాత అతడు రాజు అవుతాడు, అతని సంతతి నుంచి వచ్చిన వాళ్ళందరూ రాజులు అవుతూనే ఉంటారు, వారి నిత్యము సింహాసనము వాళ్ళ దగ్గరే ఉంటుంది, వేరే వాళ్ళకి వెళ్ళదు అని చెప్తూ, నేను అతనికి తండ్రిని ఎందును, అతడు నాకు కుమారుడే ఎందును అని చెప్తూ, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృపను దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యమును స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇప్పుడు సింహాసనము నిత్యము స్థిరపరచబడాలి. ఇక్కడ నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టిస్తాడు అని చెప్పింది ఒక్క ప్రవచనము. ఇందులో ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడి ఉంది, ఒక్క సొలొమోను గారి గురించే కాదు. మరి ఒకరు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయన సింహాసనమే తరతరం, నిత్యముగా ఉండే సింహాసనము, తరతరాలు ఉండే సింహాసనము యేసుక్రీస్తు ప్రభు అయిన క్రీస్తు గురించి కూడా ఈ ప్రవచనం ఇద్దరు గురించి చెప్పబడింది. ఒకటైతే సొలొమోను గారి గురించి. సొలొమోను గారు ఇమీడియట్ గా మందిరాన్ని కట్టించాడు, కానీ రాబో కాలంలో నూతన యెరూషలేమును కట్టించబోయేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల యేసు ప్రభు. నూతన యెరూషలేము, నూతన మందిరమును ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. నూతన మందిరము, నూతన యెరూషలేము అంటే ఏంటి? ఒక రకంగా అర్థం ఏంటి చెప్పండి? నూతన యెరూషలేము అంటే అందరికీ అర్థమయ్యే భాషలో నూతన యెరూషలేము అంటే పరలోకం. వెరీ గుడ్ సిస్టర్. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం డైరెక్ట్ గా భూమి మీద ఉంటే, పరలోక రాజ్యం ఎలా ఉందో అలాగా భూమి మీద అంతా పరిపాలన ఉంటే ఎంత శోభాయమానంగా ఉంటుంది. ఏడుపులు లేవు, కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు. దేవుని పరిపాలనలో, దేవుని సహవాసంలో ఉండే భాగ్యము ఎంత గొప్ప భాగ్యము! అవునంటారా కాదంటారా? ఎంత గొప్ప భాగ్యం! అలాంటి యెరూషలేమును స్థాపించబోయేది ఎవరు అనంటే, ఎవరు స్థాపించబోతున్నారు? మన ప్రభు అయిన క్రీస్తు. అంత్య దినముల్లో ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన, సాతానును బంధించిన తర్వాత పరిపాలిస్తాడు. పరలోక రాజ్యం నూతన యెరూషలేముగా ఇక్కడ కనబడుతుంది. ఆ నూతన యెరూషలేము అప్పుడు మనకు తల్లి అని పిలువబడతాం. మనం తల్లి అని పిలుస్తాం మనం ఆ నూతన యెరూషలేము. చూద్దాం ఆ మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఎవరు తల్లి? నూతన యెరూషలేము మనకు తల్లి అని చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రవచనం నెరవేరునట్లుగా ఏమంటున్నాడు? ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నది. ఎక్కువ మంది ఉన్నారు అన్నది వాగ్దాన పుత్రులు. ఇక్కడ నూతన యెరూషలేమును స్థాపించబోయేది ప్రభు అయిన క్రీస్తు. ఆయన సింహాసనము నిత్యం ఉంటుంది. ఆయన సింహాసనము మేకు కొట్టినట్లుగా స్థిరపరచబడుతుంది. ఆ సింహాసనము చాలా గొప్పదై ఉంటుంది. అంటే దావీదు వంశములో పుట్టినవాడై ఉండాలి. మరి ప్రభు అయిన క్రీస్తు ఏ వంశంలో నుంచి వచ్చాడు? దావీదు వంశంలో నుంచే కదా వచ్చింది. దావీదు వంశంలో నుంచి వచ్చినాడు. కాబట్టి దావీదు యొక్క వంశావళి లేక దావీదు యొక్క ప్రజలు, దావీదు యొక్క ఇళ్ళు, వీటన్నిటిని పరిపాలించే శక్తి కలిగిన వాడు లేక పరిపాలించే అధికారం ఎవరికి ఇవ్వబడుతుంది అనంటే, దావీదు వంశంలో పుట్టిన అతనికి దావీదు ఇంటి తాళపు చెవి ఇవ్వబడుతుంది. అతనికి ఆ ఇంటి మీద అధికారం ఉంటుంది. అతను తలుపులు వేస్తే ఎవరు తీయలేరు, తలుపులు తీస్తే ఎవరును మూయలేరు. సో యెరూషలేము మీద పూర్తి అధికారం ఎవరిది? యేసుక్రీస్తుదే. ప్రభు అయిన క్రీస్తుది. క్రీస్తుకు పూర్తి అధికారం ఉన్నది. అందుకే ఆయన దావీదు తాళము చెవి నా దగ్గర ఉన్నది అంటున్నాడు. నా దగ్గర ఉన్నది దావీదు తాళము చెవి అని చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అంటే ఆ అధికారం నా దగ్గర ఉన్నది. నేను దావీదు వంశంలో పుట్టిన వానిను. నేను గనక తలుపు తీస్తే మీరు ఎవరికి తలుపు తీస్తానో వారందరూ రావచ్చు అని చెప్తున్నాను. సో
దావీదు తాళపు చెవి అని అంటే అది దావీదు వంశములో పుట్టిన వాడై దావీదు ఇల్లు అని పిలువబడే, దావీదు పురము అని పిలువబడే యెరూషలేము మీద అధికారము కలిగిన వ్యక్తి చేతిలో ఉండే అధికారమే దావీదు తాళపు చెవి. సో దావీదు వంశంలో పుట్టిన వాడైన ప్రభు అయిన క్రీస్తు నూతన యెరూషలేమును మన కొరకు స్థాపించబోతున్నాడు. నూతన యెరూషలేము గురించి మనం చదవాలంటే హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారట? అబ్రహాముగా. అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పటి అబ్రహాం అండి? ఇంకా ఏం ఎదురు చూస్తున్నాడండి? ఆయన చనిపోయి చాలా కాలం అయిపోయింది. కానీ అబ్రహాముతో చేసిన నిబంధనలో క్రీస్తున్నాడా లేడా? ఉన్నాడు. మానవాళి అంతా కూడా ఆశీర్వదింపబడాలి అని అంటే ఆశీర్వదింపబడుతుంది అని ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? అబ్రహాంకు చేసిన వాగ్దానం గుర్తుందా మీకు? ఎక్కడుంటుంది? జ్ఞాపకం ఉందా మీకు? 12వ అధ్యాయం. గట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును అని చెప్పి నిన్ను దూషించిన వారిని శపించేదను అని చెప్తూ దేవుడు చెప్తున్న అద్భుతమైన మరొక మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా, భూమి యందున్న భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా, అబ్రహాంతో ఏమంటున్నాడు? సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు నీ మీద ఆశీర్వదింపబడు. భూమి యొక్క సమస్త వంశములు అంటే అందరూ వచ్చేసారు, అందరూ ఆశీర్వదింపబడాలి, ఇంక్లూడింగ్ జెంటైల్స్, యూదేతరులు, అన్యజనులు అంటే మనము కూడా ఆశీర్వదింపబడాలి. అబ్రహాముకు చేసిన ఆశీర్వాదములో మనము కూడా పాలిభాగస్తులై ఉన్నాము. గమనించారు లేదు? మనల్ని ఆశీర్వదించడానికి ఆ అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంలో నుంచి పుట్టిన వాగ్దాన పుత్రుడే ఒక రకంగా మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారా సమస్త వంశావళులు ఆశీర్వదింపబడతాయి. సో అందుకని ఆశీర్వదింపబడే ఆ వాగ్దానాన్ని కనుక మనం గమనిస్తే, నూతన యెరూషలేము మందిరం గురించి ప్రకటన గ్రంథంలోనూ కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ప్రత్యేకంగా నూతన యెరూషలేము గురించి రాయబడి ఉంటుంది. జస్ట్ 2 మాటలు చదువుకొని మనం ముందుకెళదాం. అది మన టాపిక్ కాదు కాబట్టి నెక్స్ట్ చదువుకుందాం. 21వ అధ్యాయంలో ఆ రోజున స్థాపించబడే యెరూషలేముకు నూతన భూమి, నూతన ఆకాశము. అప్పుడు శపించబడిన భూమి ఉండదు. భూమి శపించబడిందా లేదా? చెప్పించబడింది. ఇప్పుడు ఆ శాపము రూపుమాపబడుతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి వస్తుంది. చూడండి, గమనిద్దాం. 21వ అధ్యాయం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఏవి గతించిపోయినాయట? ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గతించిపోతాయి, వెళ్ళిపోతాయి. భూమి శపించబడిన భూమి కాస్త వెళ్ళిపోతుంది. నూతన ఆకాశము, నూతన భూమి, పరలోక రాజ్యము భూమి మీదకు వస్తుంది అన్నట్లు. చూడండి, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అంగీకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అలంకరించబడిన వధువు వలె యెరూషలేము పట్టణము దేవుడి వద్ద నుంచి దిగిరాటము చూచాను అని చెప్తున్నాడు. సో అంత గొప్ప శోభాయమానమైన యెరూషలేము పట్టణము యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉందట? ఎవరి దగ్గర ఉన్నది? వారి దగ్గర ఉన్నది. ఆ తాళము చెవి కలిగిన నేను నీకు చెప్తున్నాను నీ సంఘం గురించి అని ఫిలదెల్ఫియా సంఘంతో ఏమంటున్నాడు దేవుడు? గమనిద్దాం. ఫిలదెల్ఫియా సంఘంతో ఏమంటున్నాడు? ఎవడను తీయలేకుండా వేయువాడనై ఉన్న సత్యస్వరూపియగు
చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఇదే మాట ముందు సంఘంతో కూడా, నిన్న మనం మాట్లాడుకున్న సంఘంతో కూడా చెప్తూ ఉన్నాడు ప్రియులు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు అంటున్నాడు. ఏ సంఘంతో? నిన్న మనం మాట్లాడుకుంది ఏ సంఘం గురించి చెప్పండి? సార్థి సంఘం. సార్దిస్లో ఉన్న సంఘం. ఆ సార్దిస్లో ఉన్న సంఘం యొక్క క్రియలట దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవట. ఎందుకు సంపూర్ణమైనవిగా లేవు అని అనుకున్నాము అనంటే, ఆ సంఘం అంతా కూడా ఎవరితో నిండిపోయి ఉందని చెప్పాడు దేవుడు. ఆ సంఘం అంతా ఎవరితో నిండిపోయిందని చెప్పాడు దేవుడు. ఎవరితో నిండిపోయింది అనంటే, రక్షణ లేని వారితో నిండిపోయింది. అన్ఫెయిత్ఫుల్ పీపుల్, విశ్వాసము లేని వారితో ఉన్నారు. విశ్వాసము లేని వారితో సంఘము నింపబడి ఉన్నది. వారు జీవించి ఉన్నారన్న మాటే కానీ మృతులే వారు. మనము మృతువు ఎలా ఉన్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము. ప్రభు అయిన క్రీస్తుతో కూడా మనలను దేవుడు బ్రతికించాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో కూడా మనం బ్రతికాము. నూతన జన్మ అది. అందుకే మనం నూతన జన్మ అని అంటాము. సో అప్పటిదాకా చనిపోయిన స్థితి. సో చచ్చిపోయిన స్థితిలో ఇంకా మీ సంఘంలో చాలా మంది ఉన్నారు, మన ఇళ్లలో ఉన్నారు. రక్షణ లేని వారిని దేవుడు అంటున్న మాట. రక్షణ ఇంకా తీసుకొని వారిని దేవుడు అంటున్న మాట. అందుకే జాగరూకుడవై త్వరగా వారిని రక్షణలోకి నడిపించు, లేకపోతే నేను దొంగ వచ్చినట్టు వస్తాను. ఏ గడియలో వస్తానో నీకు తెలియదు, ఏ రోజు వస్తానో నీకు తెలియదు. ఆ రోజు వచ్చిన రోజు ఎవరు నష్టపోతారు? రక్షణ ఉన్నవారా, రక్షణ లేనివారా? రక్షణ లేనివారు. రక్షణ లేని వారి గురించి జాగరూకుడవై ఉండుము అని సంఘపు దూతకు కూడా చెప్తున్నాడు. అలాగే మనకు కూడా చెప్తున్నాడు దేవుడు. నీవు మాత్రం రక్షణ తీసుకుంటే సరిపోదు. నీవు మాత్రం రక్షణ తీసుకుంటే సరిపోదు. నీ ఇంటిలో వారిని, నీ పక్కింటి వారిని, నీ సంఘం వారిని, వీరందరినీ రక్షణలోకి నడిపించు. అవి నీ క్రియలు అప్పుడు సంపూర్ణమవుతాయి. నీ క్రియలు అప్పుడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను యోగ్యమైనవిగాను ఉంటాయి. అప్పుడు అర్హులుగా పిలువబడతారు మీరు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అర్హత సంపాదించాలి అని అంటే మనం ఆత్మను నడిపించే వారముగా ఉండాలి. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు అంటున్న మాట ఏంటో చూద్దాం. ఫిలదెల్ఫియాతో దేవుడు అంటున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామమును ఎరుగననలేదు. ఎంత గొప్ప సాక్ష్యము దేవుడు ఇస్తున్నాడు చూస్తున్నా. నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు. వాక్యాన్ని గైకొనడానికి శక్తి కొంచెం ఉన్నా, ఎక్కువ ఉన్నా, లేక ఏజ్ చాలా తక్కువ ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు. వాక్యం గైకొనాలంటే ఇంకా బాప్తిజంలోకి, రక్షణలోకి నడవలేదేంటండి అని అంటే చాలా మంది చెప్పే మాట, పిల్లలు కదండి, ఇంకా 25 సంవత్సరాలే కదా, అవనివ్వండి, పెళ్ళి అవ్వనండి, పెళ్ళి అయితే కదా అప్పుడు రక్షణలోకి నడుస్తారు, అప్పుడు నడిపిద్దాము అనే ఆలోచన చెప్తూ ఉంటారు. శక్తి కొంచెమే అయినా అంటే మీ యొక్క వయస్సు చిన్నదే అయినా, నీ బాల్యమందే నీ సృష్టికర్తను బాల్య దినములందే దేవుని కాడిని మోయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీవు పెరిగినప్పుడు తప్పిపోవు, దేవునిలో అంటు కట్టబడతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శక్తి కొంచెమే ఉంది, అయినా కానీ నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు. వాక్యాన్ని గైకొని నన్ను ఎరగను అనలేదు. నువ్వు ఎరగను అనలేదు. ఈ రోజున పరిస్థితి చాలా మంది నీవు ఎరుగుదవా అంటే గట్టిగా అడిగితే నేను ఎరగనంటున్నారు. లేదు, నువ్వు ఎరుగుతావా అని అడిగితే కొంతమంది నేను ఎరుగుతాను అంటున్నారు. అంటే క్రీస్తును ఎరిగాను అని చెప్తే తప్పవద్దు అప్పుడు మీరు. ఎందుకనంటే క్రీస్తును ఎరిగిన నీవు ఆయనను ఆజ్ఞను గైకొనేవాడుగా ఉండాలి. ఆయనను ఎరిగితే ఆయనను విశ్వసించేవాడుగా ఉండాలి. ఆయన్ని విశ్వసిస్తే ఆయన ఆజ్ఞను గైకొనేవాడుగా ఉండాలి. ఆయన ఆజ్ఞను గైకొనాలి అని అంటే ఆయన చెప్పిన ఆజ్ఞ నమ్మి రక్షణ పొందుకోవాలి. సో ఇవన్నీ చేయకుండా నేను క్రీస్తును ఎరుగుదును అని చెప్తే కరెక్ట్ అవుద్దా, రాంగ్ అవుద్దా? తప్పవుతుంది. క్రీస్తును ఎరుగుదును అని నువ్వు చెప్పావు అనంటే నువ్వు క్రీస్తును పూర్తిగా ఎరిగావు అన్నప్పుడు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు రక్షణలోకి నడవటం లేదు? ఎందుకు రక్షణలోకి మిగిలిన వారిని నడిపించడం లేదు? నువ్వు ఎట్టి ఉపదేశమును పొందితవో ఆ ఉపదేశమును వారికి బోధించ తగ్గిన వాడివై ఉన్నావు.
ఎట్టి వాక్యము నిన్ను దేవుని వైపుకు ఆకర్షించిందో అట్టి వాక్యమును వారితో నువ్వు చెప్పవాడుగా ఉండాలి. సో చూడండి, శక్తి కొంచెమే అయినా, నాకు బలం లేదండి, నాకు వయసు లేదండి, నాకు డబ్బు లేదండి, అయితే నాకు అవకాశం లేదండి, టైం లేదండి, ఇవన్నీ కారణాలు చెప్పొద్దు. దేవుడు వచ్చిన గడియలో ఏ కారణాలకు ఎక్స్క్యూజెస్ ఉండవు. ఆయన గడియ వచ్చినప్పుడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఎవ్వరికీ తెలియదు. వచ్చినప్పుడు నీ మీద కేవలం ఏం చూస్తాడు ఆయన? నీ మీద కేవలం ఏ వస్త్రం ఉందని చూస్తాడు? తెల్లని వస్త్రం. రక్షణ వస్త్రం ఉందా లేదా, అది ఇంపార్టెంట్. గొర్రె పిల్ల విందులో నీకు ఇన్విటేషన్ కార్డు దొరికిందా? మీ అందరికీ ఇన్విటేషన్ కార్డు వచ్చిందా? గొర్రె పిల్ల వివాహములో మీరందరూ వెళ్ళడానికి మీకు ఇన్విటేషన్ కార్డు వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చిందంటే రక్షణ వస్త్రము ధరించుకున్న ప్రతి వారికి ఇన్విటేషన్ కార్డు వచ్చింది. ఎవరికైతే రక్షణ వస్త్రము లేదో those are all not invited. Even though they present in that feast, God will send them away. నీకు రాకపోయినా ఒకవేళ నువ్వు విందులో కూర్చొని ఉంటే రక్షణ వస్త్రము అందరూ తెల్లగా కనపడి నీ ఒక్కడవే నల్లగా కనపడితే వెంటనే గుర్తుపట్టి దేవుడు నీకు లేదు అని బయటకు నెట్టేస్తాడు. నిన్ను నేను ఎరగను అంటాడు. నువ్వు కిందుండి నన్ను ఎరగనన్నావు కదా, నీవు కిందుండి నన్ను ఎరగను అన్నావు, అందుకే నేను ఇప్పుడు నిన్ను ఎరగను, నీవెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. దేవుడు ఎరగను అని అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. సో ఇక్కడ శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. వాక్యాన్ని గైకొని నన్ను ఎరగను అనలేదు నువ్వు, కానీ మనం అంటున్నామేమో. జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఆ సంఘం వారి గురించి ఎంత గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు దేవుడు. వాక్యము గైకొని నా నామమును ఎరగనలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు. ఏమిటి తలుపు తీయుట? ఏమిటి తలుపు తీయట చెప్పండి. పరలోకానికి ద్వారము. దేవుడు సంఘానికి అంటున్నాడు, ఈ సంఘానికి ప్రత్యేకంగా చెప్తున్నాడు ఏమని, నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. మీ సంఘం కొరకు లేకపోతే ఆ సంఘంతో చెప్తున్నాడు కాబట్టి నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ఏంటి తలుపు తీసి ఉంచుట? పరలోకానికి ద్వారం. ఓకే, పర్మిషన్ ఇచ్చేసి. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. నీ ఎదుట తలుపు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. తలుపు తీసి ఉంచుట అనంటే పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు కొంతమందికి ఒక అథారిటీ ఇచ్చేవాడు తలుపు వేయటానికి తీయటానికి. ఇప్పుడు మనం ఇందాక చూసాం యెషయా గ్రంథంలో ఎలియాకీము అనే హిల్కియా అనే యాజకుడి కుమారుడికి ఎలియాకీము అనే వ్యక్తికి యెరూషలేము మందిరము లేక దావీదు పట్టణం యొక్క తలుపులు వేయడానికి తీయడానికి ఒక అధికారాన్ని ఇచ్చాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళకి అధికారాన్ని గ్రాంట్ ఇస్తాడు దేవుడు. అలాగే మరొక వ్యక్తికి అధికారం ఇచ్చాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడంటే చెరలో మగ్గుతున్న వారందరినీ విడిపించగలిగిన శక్తి అతనికిచ్చి తన మందిరాన్ని తిరిగి కట్టడానికి నా ప్రజలను పంపించు అని చెప్పి అతని ద్వారా దేవుడు అతనికి ఒక అధికారం ఇచ్చి తలుపులు తీశాడు. ఎవరా వ్యక్తి? నెహెమ్యా. కోరేషు గారు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది. కోరేష్ గారు. నెహెమ్యా గారు పర్మిషన్ ఇవ్వడానికి రాజు కాదు. నెహెమ్యా గారు వచ్చి తలుపులు చుట్టూ ఉన్న యెరూషలేము పట్టణము అలాగే మందిరం చుట్టూ ఉన్న ద్వారాలను కట్టించాడు. ఆయన మూడవ రిటర్న్లో వచ్చిన అతని వ్యక్తి. మొట్టమొదటిగా రావడానికి అక్కడి నుంచి బబులోను నుంచి చెర నుంచి విడిపించడానికి మొదట దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు? కోరేషు గారు. అతని గురించి దేవుడు అంటున్న మాటను ఒక్కసారి గమనిద్దాం. చూడండి, 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం గమనిద్దాం.
అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవించుచున్నాడంట దేవుడు. ఎవరు కోరేషు? అసలు పారసిక దేశపు రాజు, అన్యుల రాజు. అన్యుడిని దేవుడు అభిషేకించి తన జనాంగాన్ని, తన జనములైన ఇశ్రాయేలీయులను తిరిగి వారి స్థలానికి పంపించడానికి, మందిరాన్ని కట్టడానికి, జయించడానికి, ఎవరు ముఖ్యంగా కోరేషు జయించడానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అంటే అతడు రేస్లో గెలవాలి అనంటే అతని కుడి చేతిని నేను పట్టుకొని ఉండాలి. అంటే రేస్ అండ్ గ్రేస్. రేస్లో గెలవాలంటే గ్రేస్ ఉండాలి, దేవుని కృప ఉండాలి. దేవుడు కుడి చేతిని పట్టుకొని ఉంటే ఏ రేస్ అయినా మనం గెలవగలుగుతాం. ఆ విధంగానే కోరేషు ఆల్మోస్ట్ అందరినీ జయించేశాడు. గొప్ప రాజ్యమైన బబులోను కూడా జయించేశాడు. జయించేసేస్తే ఇప్పుడు చెరలో ఉన్న వాళ్ళంతా కోరేషు కిందకి వెళ్ళిపోయారు. కోరేషు అండర్లో ఉంటే అప్పుడు కోరేషుకు జ్ఞాపకము చేశాడు దేవుడు. నువ్వు పుట్టక ముందే 150 సంవత్సరాల ముందే నీకు నేను పేరు పెట్టాను, నిన్ను ఎన్నుకున్న పర్పస్ ఇదే అని చెప్పి ఆయనకి తెలియజేశాడు. అప్పుడు కోరేషు తెలుసుకొని ఓహో వెళ్ళండి మీరంతా అని చెప్పేసి వాళ్ళను పంపిస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్న మాటను గమనిస్తే మనము, నేను రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను, అతని కొరకు నేను తలుపులను తీసేదను, వేయబడలేని తలుపులను తీసేదను. అంటే ఎక్కడికైనా అతను వెళ్ళిపోగలడు. సో హీ హ్యాస్ దట్ అథారిటీ, హీ హ్యాస్ దట్ పవర్. అంత శక్తి, అంత అధికారం అతనికి నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఇలా కొంతమందికి దేవుడు ఒక అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎట్టి అధికారము? తలుపులు తీసే అధికారం. ఇక్కడ ఈ సంఘానికి పర్టికులర్ గా ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాం మనం? ఫిలదెల్ఫియా సంఘం గురించి. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నేను తలుపు తీసి ఉన్నాను అని. అంటే దీని అర్థము ఇండైరెక్ట్ గా దేవుడు తలుపులు తీసినది ఒక రకముగా అన్యజనులను కూడా లోపలికి రక్షణలోకి నడిపించడానికి ఉండే అవకాశము, అధికారము నీకిస్తున్నాను. ఇంకా ఎవరూ నిన్ను డిస్టర్బ్ చేయరు. నువ్వు ఎంతమందినైనా కానీ అన్యజనులను నీవు పర్మిట్ చేయొచ్చు, దేవుడి దగ్గరకు తీసుకురావచ్చు అని చెప్పి ఆ సంఘానికి చెప్తున్నాడు. ఆల్రెడీ ఆ ఫిలదెల్ఫియా సంఘంలో శక్తి కొంచెమే అయినా వాక్యాన్ని గైకునేవారు చాలా మంది ఉన్నారన్న, వాక్యాన్ని గైకుంటున్న వారు ఉంటున్నారన్నాడు. అందుకే దేవుడు ఇక్కడ తలుపులు తీశారంటే ప్రత్యేకంగా ఒక అధికారం ఆ సంఘానికి ఇస్తున్నాడు. మీరు ఎట్టి వారికైనా కానీ మీరు తలుపులు తీయచ్చు, అంటే రక్షణను ఇవ్వచ్చు. ఆ అధికారం మీకు ఇస్తున్నాను. అన్యజనులకు కూడా రక్షణ ఇవ్వబడింది అని చెప్పేసి ఇక్కడ పౌలు గారి 2వ ప్రయాణము ముగిసిన తరువాత మనము వారంతా కూడా ఎక్కడికి వస్తారు? మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము మొదలైన దగ్గరే తిరిగి ఎండ్ అవుతుంది అని చెప్పాము. ఏ ప్రదేశం అది జ్ఞాపకం ఉందా మీకు? సిరియాలోని అంత్యోకయ. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారంతా కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేని నిమిత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. 14వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యులు యుద్ధ బహుకాలం గడిపిరి. ఏం సెలబ్రేట్ చేసుకున్నారంటే దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. అన్యజనులు విశ్వసించాలంటే దేవుడు ద్వారము తెరవాలి. దేవుడు ద్వారము తెరవాలి అంటే ఇన్ ద సెన్స్ దేవుడు యాక్సెప్టెన్స్ ఇస్తేనే గాని రక్షణలోకి నడిచే అవకాశం గాని భాగ్యము గాని అన్యజనులకు దొరకదు. అన్యజనులకు పౌలు గారు చూస్తేనేమన్నా
అన్ని జనులందరి దగ్గరికి వెళ్ళిపోయి రక్షణలోకి రండి, రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు. చాలా మంది అన్యులను ఆయన రక్షణలోకి నడిపించాడు. కానీ యూదులైన వారు, పర్టికులర్గా యూదులైన వారు సున్నతి పొందితేనే కానీ వీరికి రక్షణ దొరకదని చెప్పేసి గట్టిగా పిడివాదం చేస్తూ కూర్చున్నారు వాళ్ళు. కానీ పౌలు గారైతే జ్ఞానం అంతా తెలిసిన వ్యక్తిగా సున్నతి అవసరం లేదు, హృదయ సున్నతి కావాలి. ముందు హృదయం మందు నువ్వు మనసు మార్చుకున్నావా, క్రీస్తుని గురించి నువ్వు మనసు మార్చుకున్నావా, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించావా, రక్షణలోకి నడు అని చెప్తున్నాడు. అంటే అన్యజనులకు కూడా ద్వారము తెరవబడుట అనే అధికారము జనరల్ గా దేవుడు అక్కడున్న సంఘానికి ఇచ్చాడు. ఈ రోజునైతే ఆ అధికారము మనము అన్యజనులమే మనకివ్వబడింది. మనము మరి ఒకరిని ఆ ద్వారంలో గుండా నడిపించడానికి అధికారం మనకుందా లేదా? ఉంది బ్రదర్. మనకు కూడా ఉన్నది. ఉంది పాస్టర్ గారు, ఉంది. మనకు కూడా ఉన్నది. వెరీ గుడ్. మనకు కూడా ఉన్నది. ఏంటది అది? ద్వారము తీసే అధికారము మనకు కూడా ఉన్నది. అంటే అన్యజనులకు ద్వారము తీసి వారిని రక్షణలోకి నడిపించే శక్తి, అధికారము దేవుడు ఆ ఫిలదెల్ఫియా సంఘానికి పూర్తిగా ఇచ్చేస్తున్నాడు. మరి అలా ఇస్తే మనం కూడా అర్హులమే. ఎందుకు? అన్యులై ఉండి రక్షించబడిన మనము మిగిలిన వారిని రక్షించమా? మిగిలిన వారిని కూడా రక్షణలోకి నడిపించాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఎంత చక్కని మాట ఉందో చూడండి. దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అన్యజనుల్ని విశ్వసించాలి అని అంటే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా వాళ్ళు నెమరు వేసుకుంటూ ఎంతో మంది అన్యజనులు రక్షించబడ్డారు, దేవునిలోకి వచ్చారని చెప్పి బహుగా సంతోషపడ్డారు. ఈ రోజున ఒక్క ఆత్మ రక్షించబడితే దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడు. మనమంతా అన్యులమే, యూదులం కాము, అన్యులమైనప్పటికీ దేవుణ్ణి విశ్వసించి ఆయన తెరిచిన ద్వారము గుండా మనము వెళ్ళగలిగి, ఆ ద్వారంలో వెళ్ళిన నీవు, ద్వారము తెరిచి ఉంటేనే కదా నువ్వు వెళ్ళగలిగింది. వెన్ ఇట్ ఈస్ ఓపెన్ you can ask your people also to come through that door. ఆ ద్వారములో గుండా, ఆ ద్వారం ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తే. గొర్రెలు పోయే ద్వారము నేనే అంటాడు దేవుడు. సో మనము రక్షణలోకి వెళ్ళాలి అంటే ఆ ద్వారము గుండానే వెళ్ళాలి. మనము వెళ్ళగలుగుతున్నాము అని అంటే మన తోటి వారిని కూడా మనము తీసుకొని వెళ్ళగలము. వెళ్ళవలసిన బాధ్యత మనకుంది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి ఆ అధికారం ఇస్తున్నాడు దేవుడు. పూర్తి అధికారం నేను ఇచ్చేస్తున్నాను, నేను తలుపులు తీసేస్తున్నాను, ఇక అసలు ఎవడు వేయలేడు దాన్ని, ఇక ఎవడికి అధికారం లేదు అని చెప్తూ అంటున్న మాటల్ని మనం గమనిద్దాం. ముందుకు వెళదాం. ఇంకా ఏమన్నాడు దేవుడు చూద్దాం. చూడండి, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను. యూదులు కాకుండానే యూదులమని చెప్పుకునే సాతాను, అబద్ధమాడు సాతాను సమాజపు వారు. ఈ సాతాను సమాజం గురించి మనం ఇంతకుముందు ఒక సంఘానికి రాస్తున్న లేఖలో కూడా మనం చర్చించుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఏ సంఘమో అది? ఏ సంఘమో జ్ఞాపకం ఉందా మీకు? పెర్గములో ఉన్న సాతాను సింహాసనం ఉన్న స్థలములో అని చెప్పి మాట్లాడుకుంటూ సాతాను సమాజపు వారు అని మనం కొంతమందిని మాట్లాడుకున్నాం. ఎవరి సాతాను సమాజపు వారు అని అంటే యూదులే వారు కానీ క్రీస్తుని విశ్వసించని వారు. యూదులందరూ విశ్వసించారా? క్రీస్తుని విశ్వసించలేదా? అందరూ విశ్వసించలేదు. అందరూ విశ్వసిస్తే అసలు ఆయన సిలువ ఎక్కాల్సిన పనే ఉండేది కాదు. విశ్వసించని వారు, యూదులని పిలుచుకునేవారు, వారు తమ ధర్మశాస్త్రమే మాకు ముఖ్యం అనుకునేవారు కొందరున్నారు. వారు దాన్ని పట్టుకొని వచ్చిన మెస్సయ్య, ధర్మశాస్త్రం అంతా మెస్సయ్యని గురించి చెప్తుంటే ఆ మెస్సయ్య వచ్చినా కూడా కళ్ళు మూసుకుపోయి ఆయనను చూడలేని స్థితిలో మీరుండి మీరు సాతాను సమాజం వారు కాకపోతే ఇంకేమవుతారు? ఆయన చూడలేని కనులు, ఆయనను గమనించలేని మనస్సు, ఆయనను గ్రహించలేని మన హృదయము ఎందుకు? ఏ క్రైస్ట్ వితౌట్ ఏ మ్యాన్ ఈస్ డెడ్. క్రీస్తు లేని మనిషి, క్రీస్తు సహవాసం లేని మనిషి మృతుడితో సమానము అని చెప్పి నేను కూడా మనం చెప్పుకున్నాం. ఏ మ్యాన్ వితౌట్ క్రైస్ట్ ఈస్ డెడ్.
క్రీస్తు లేనిదే నీలో నీవు మృతుడుగానే ఉన్నావు. ఇక్కడ సాతాను సమాజం వారంటే క్రీస్తును విశ్వసించని వారు, మరలా యూదులే వారు. యూదులని పిలువబడతారు కానీ క్రీస్తుని విశ్వసించరు. సో వీళ్ళంతా సాతాను సమాజపు వారే దేవుణ్ణి హింసించేవారుగా ఉన్నారు. అలాంటి వారంతా వచ్చి నీ పాదముల మీద ఎదుటపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. వాళ్ళంతా కూడా వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారం చేసి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేట్లుగా చేస్తారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. చూసారా, దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో నీవు ఓర్పు కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యం విషయంలో నీవు ఓర్పు కలిగి ఉంటే, శోధన దినముల్లో దేవుడు నీకు ఏం కలగజేస్తానంటున్నాడు? శోధన లోకమంతటి మీదకి వచ్చినప్పుడు కూడా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. అంటే దేవుని విషయంలో నీవు ఓర్పు కలిగి ఉన్నావా? దేవుని వాక్య విషయంలో ఓర్పు కలిగి ఉంటే శోధన దినములలోనూ కూడా నీవు కాపాడబడదవు. యోసేపు కాలంలో కరువు వచ్చింది, జ్ఞాపకం ఉందా? యోసేపు గారు ఎక్కడున్నప్పుడు కరువు వచ్చింది బాగా? ఐగుప్తులో ఉన్నప్పుడు. అక్కడ కరువు ఐగుప్తులోనే ఉందా? దేశమంతటా కరువు ఉందా? దేశమంతటా దేశమంతటా కరువు ఉంది. కానీ ఐగుప్తులో యోసేపు గారు ఉన్న ఐగుప్తులో మాత్రం కరువు లేదు. ఎందుకు? ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి. ఆయన కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాడు. యోసేపు యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. ప్లస్ యోసేపు చేసిన పని ఏంటంటే దేవుని వాక్య విషయమై ఓర్పుతో ఉన్నాడు. అది కదా ఆశీర్వాదానికి గల కారణం. అది కదా ఇంపార్టెంట్ సక్సెస్ కి వెనక కారణం. దేవుని వాక్యము విషయమై లేక దేవుని విషయమై ఓర్పు కలిగి ఉన్నావా? నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? అప్పుడు నువ్వు శ్రమ కాలంలోను, శ్రమ దినములలోనూ కూడా నీవు కాపాడబడదువు, భద్రపరచబడదువు. ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు! ఎంత కష్టకాలంలో అయినా కూడా తన నిబద్ధతను ఎక్కడా కోల్పోలేదు యోసేపు. ఎలాంటి స్థితిలోనైనా ఆయన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. అది ఎటువంటి స్థితి అయినా కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఓర్పుతో ఉండేవారికి, విశ్వాసులకు అంతం వరకు విశ్వాసం కలిగి ఉండేవారు. వారికి శ్రమ దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లోనూ కూడా మీకు నేను భద్రత కలగజేస్తాను అంటున్నాడు దేవుడు. ఆశీర్వాదము కావాలంటే ముందు నీలో దేవుడి విషయమైన ఓర్పు ఉండాలి, దేవుని వాక్యం పట్లైన శ్రద్ధ ఉండాలి, దేవుని వాక్యం పట్లైన ఆసక్తి ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. అంతేకాని బాప్తిజం తీసుకుంటే ఆశీర్వాదం వస్తుందని చెప్తారేమో ఎవరన్నా? చెప్పారో లేదు? మీకు ఎవరైనా చెప్పారా? చాలా మంది బాప్తిజం తీసుకుంటే ఆశీర్వాదం కలుగుతుంది, బాప్తిజం తీసుకుంటే ధనార్జన కలుగుతుంది, లేకపోతే ఆశీర్వాదం తీసుకుంటే మీ శ్రమలన్నీ తొలగిపోతాయి. ఈ మాట ఖచ్చితంగా మీ సంఘాల్లో కాకపోతే ఎక్కడో అక్కడ వినే ఉంటారు. మీరు ఫ్రాంక్ గా చెప్పండి, విన్నారా? బాప్తిసం తీసుకుంటే అవి ఏమీ రావు, గుర్తుపెట్టుకోండి. ధనం రాదు, సంపాదన రాదు, ఆశీర్వాదం రాదు. అసలు బాప్తిజం అనే కాన్సెప్టే వేరు. దేవుడు దానికి పెట్టిన అర్థం వేరు. దాని అర్థాన్ని మార్చి మీరు ఎలా మారుస్తున్నారంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, బాగా విపరీతమైన కృంగిపోయిన స్థితిలో ఉన్నారనుకోండి, దేవుణ్ణి విశ్వసించు, ఆయన నిన్ను గట్టెక్కిస్తాడని చెప్పడం వేరు. మీరు ఒక అడుగు ముందుకు వేసి, నీవు కష్టాల్లో ఉన్నావు, ఆర్థిక సమస్యల్లో ఉన్నావు, క్రీస్తుని నమ్ముకో, అన్ని పటాపంచలైపోతాయి. రేపొద్దునికి నువ్వు ధనవంతుడు అయిపోతావు. దేవుడు ధనవంతుడు అంటే డైరెక్ట్ గా ధనాన్ని నీ ఇంట్లో కుమ్మరించడు. ఒకవేళ ఆశీర్వదించాలన్నా కూడా దేవుడు ఒక్కొక్క మార్గాన్ని సరళం చేస్తూ వెళ్తాడు. నీకున్న చిక్కులను ఒక్కొక్క దాన్ని విడిపిస్తూ, నీకు తగు శక్తిని, బలమును, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఇస్తూ దేవుడు నడిపిస్తాడు ముందు. అంతేకాని అమాంతంగా నీ మీదకు పడేసి, ఇదిగో ఆశీర్వాదం కుమ్మరించాను తీసేసుకో. అబ్రహాము కడుపును పుట్టిన సంతానము ద్వారా సమస్త మానవాళి ఆశీర్వదింపబడాలి అంటే ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? అబ్రహాం ఎక్కడ, క్రీస్తు ఎక్కడ? ఎంతకాలం పట్టి ఉండొచ్చు? సుమారు 4000 సంవత్సరాల కాలం.
అంటే అబ్రహాము తన సంతతి ద్వారా పుట్టిన వ్యక్తి ద్వారా లోకమంతా ఆశీర్వదింపబడాలి, అది అబ్రహాముకు తెలియాలి అనంటే ఎన్ని సంవత్సరాల కాలం ఎదురు చూడాలి? ఎన్ని సంవత్సరాల కాలం ఎదురు చూసుంటాడు ఆయన? నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పి ఇచ్చిన నిబంధనలోనూ కూడా వెంటనే జరిగిపోయింది ఆశీర్వాదం. జరగలేదు. 4 లేదు పాస్టర్ గారు. 4 తరాలు బట్టినాయి. 4 తరాలు బట్టినాయి. అబ్రహాంకు దేవుడు చెప్పిన మాట, 4 తరాలు తర్వాత నీ పిల్లలు ఇక్కడికి వస్తారు, కనాను నుంచి కనానుకు వస్తారు. ఆ 4 తరాలు నువ్వు వెయిట్ చేయాల్సిందే. సో ఆశీర్వాదం కావాలి అనంటే ఓర్పు కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఓర్పు, వాక్యం పట్ల ఓర్పు కలిగి ఉన్నామా మనము 1/2 అవర్ మనము దేవుని గురించి కూర్చోవాలంటేనే మనం ఏది త్యాగం చేయలేకపోతున్నాం. ఒక విషయము నేను మీకు చెప్పాలనుకుంది, ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పిన మాట, మనము ప్రార్థనకి లేక వాక్యం వినడానికని సిద్ధపడి వచ్చిన నేను మధ్యలో మీకు లాగే నాకు ఫోన్ వస్తుందా రాదా? నాకు ఫోన్ వస్తుందండి. జనరల్ గా నాకు ఫోన్ ఉంది, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, నాకు ఫోన్ వస్తుందో లేదు. నేను మీకు వాక్యం చెప్పే మధ్యలో ఆగండి, నేను ఫోన్ మాట్లాడి 10 నిమిషాల తర్వాత వాక్యం చెప్తానంటే మీకు ఎలా ఉంటుంది? చిరాకు ఉంటుంది, కోపం వస్తుందా లేదా? దేవుని వాక్యం పట్ల ఇదా ఎనుకున్న శ్రద్ధ. ఆ గంట పాటు నేను ఏ ఫోన్ని అటెండ్ చేయను, ఏ ఫోన్ని పట్టించుకోను. తర్వాత ఏదైనా కానీ ఆ వాక్యం అయిపోయిన తర్వాత నీ ఇష్టం. ఎందుకనంటే నువ్వు ఒక్కసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రూడ్గా చెప్పాలి అని అంటే, ఒక టికెట్ కొనుక్కొని ఒక షోకి ఏదైనా వెళ్ళామనుకోండి, అది పూర్తయ్యేదాకుంటామా, లేకపోతే అమ్మో టికెట్ ఖరీదు పోతే పోయింది లేని మధ్యలో వచ్చేస్తాము? మధ్యలో చివరి దాకా ఉండాలి. సో ఈ సమయము అని మీరు జాయిన్ అవుతున్నప్పుడే మీరు డిసైడ్ అయిపోవాలి, నేను 8 o'clock నుంచి 9 o'clock దాకా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటున్నట్టు. మనం ఆయన సన్నిధి మన చుట్టూ ఉంటుంది, ఆయన వాక్యం వింటున్నాం, ఆయన కంఠస్వరాన్ని వింటున్నాం, ఆయన మన కొరకు ఆయన చిత్తాన్ని మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం వాక్యం ద్వారా. అలాంటి సమయంలో ఫోన్ వస్తే మాట్లాడి కట్ అయిపోవటమో, డిస్కనెక్ట్ అయిపోవటమో, లేకపోతే ఇంకోటో చేయటమో అనేది నిజంగా మనం దాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు. అది మనకొద్దు. సమయం లేదనుకోండి, ఆ రోజున ఆగిపోండి. ఈ రోజున నాకు ఆ సమయం లేదు, ఎందుకంటే ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణము ఇంకోటో జరిగినప్పుడు మనము ఆ సమయాన్ని ఇవ్వలేము. ఈ సమయానికంటే అందులో ఉండటం కరెక్ట్. 2 పడవల మీద కాళ్ళు అయితే కరెక్ట్ కాదు. సో ఓర్పు కలిగి ఉండాలి. అరగంట, లేకపోతే ఈ పాస్టర్ గారు మొదలు పెడితే ఖచ్చితంగా 1.5 సేపు చెప్తాడు, 1 గంట సేపు చెప్తాడు. అంతసేపు మనకు ఓపిక లేదు. 10 నిమిషాలు విందాం. 10 నిమిషాలు నేను మీకు చాలా రోజుల నుంచి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా నేను వాక్యం మొదలు పెడితే మొదటి 10 నిమిషాల్లో మీకు ఏమీ అర్థం కాదు. నేను చెప్పాలనుకున్నది అంటే అర్థం కాదు, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు పూర్తిగా వింటే కానీ మీకు అర్థం కాదు. అంటే ఒక కాన్సెప్ట్ పూర్తి అవ్వాలి అని అంటే దానికి తగిన సమయం ఇచ్చి అది చివరి దాకా వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు మొదటి 10 నిమిషాలే ఉండి చాలే ఇంకెందుకు నాకు అర్థం కాలేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే దాన్ని ఎప్పటికీ అర్థం కాకుండానే ఉంటుంది. సో వాక్యం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ చూడండి, ఓర్పు కలిగి ఉండటము, ఎంత ఓర్పు కలిగి ఉండటం అని యోసేపు జీవితం చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కలభావం చెప్పిన తర్వాత పానదాయకులుగా వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి అతని జైలు నుంచి పిలిపించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా మీకు? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల కాలం. 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల కాలం పాటు వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఆయన. 2 సంవత్సరాలు మేలు చేసి, మనం ఈ రోజున ఎవరికైనా మేలు చేస్తే వెంటనే మేలు చేయకపోతే మనం వాళ్ళ మీద అడుగుతాం, నీకు మనం నేను అది ఇచ్చాను కదా, నీకు ఆ హెల్ప్ చేశాను కదా, నువ్వు నాకు ఎందుకు చేయు? కానీ ఆయన హెల్ప్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. పిలుపు వస్తుందేమో, దేవుడు కనికరిస్తాడని జైల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారి కనికరిస్తే జైలు నుంచి డైరెక్ట్ గా సింహాసనం ఎక్కేశాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం, అది దేవుని యొక్క కృప. అంటే దేవుడు చేయి పట్టుకుంటే ఎలాంటి రేస్ అయినా కానీ నువ్వు గెలవగలవు.
ఎలాంటి రేస్ అయినా కానీ నువ్వు గెలగలవు. సో ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు, ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. సో ఇక్కడ ఓర్పు విషయమై నువ్వు ఓర్పుగా ఉండు. శ్రమ దినాన నీకు శ్రమంలో ఉన్నప్పటికీ, లోకమంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నిన్ను కాపాడతాను అని చెప్పి దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం ఇస్తున్నాడు. వాక్యం పట్ల ఓర్పు కలిగి ఉంటే అంత్య దినాల్లోనైనా లేక శ్రమ దినాల్లో అయినా మనకు దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. చూడండి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమును అపహరించకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. నీకు ఇచ్చిన కిరీటము, ఇక్కడ కిరీటం అంటే అగైన్ దావీదు తాళపు చెవి. కిరీటం అంటే అధికారం. కిరీటం పెట్టుకునేది ఎవరు? రాజు. సో ఒక అధికారం నీకు ఇచ్చాను నేను. ఆ అధికారము నీవు దాన్ని పోగొట్టుకోకుండా, ఆ యొక్క కిరీటాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు. నేను త్వరగా వస్తున్నాను, టైం లేదు, చాలా త్వరగా వస్తాను నేను. అందుకని చెప్తున్న దేవుడు అంటున్న మాట, నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఓర్పు విషయంలో జాగ్రత్తగా ఉండే వారికి దేవుడు చెప్తున్న మాట ఎంత గొప్ప వాగ్దానం చూసారా? దేవుడు రేపు ఏర్పాటు చేయబోయే, తాను శిల్పి అయి ఏర్పాటు చేయబోయే యెరూషలేము మందిరములో ఓర్పు కలిగి ఉన్న వ్యక్తిని, వాక్యం పట్ల ఓర్పు కలిగి ఉన్న వ్యక్తిని ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. దేవుని మందిరమునకు నీవు ఒక స్తంభము అంటే ఎంత గొప్ప విషయం ప్రియులారా, ఎంత గొప్ప మాట. నూతన యెరూషలేము మందిరములో ఉన్న 4 ద్వారాల మీద 12 గోత్రాల వారి పేర్లు ఎలా మెన్షన్ చేయబడి ఉంటాయో, 12 గోత్రాల వారి పేర్లు అందులో రాయబడి ఉంటాయి నూతన యెరూషలేము మందిరం యొక్క ద్వారముల మీద. కానీ వాటికి మూలములైన స్తంభాల మీద మన పేర్లు ఉంటాయి. ఓర్పు కలిగి జీవించేవారు, ఓర్పు కలిగి వాక్యం పట్ల శ్రద్ధ వహించేవారు, వారి పేర్లు రాయబడతాయి అని చెప్పి దేవుడు చక్కగా చెప్తున్నాడు. చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను మరియు ఒక స్తంభముగా చేసింది, అందులో నుండి నాకు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. దేవుని పట్టణపు పేరును అలాగే కొత్త పేరును వాని మీద రాసేదను అని చెప్తూ దేవుడు ఎంత చక్కని ఆశీర్వాదము లేక వాగ్దానం మనకి చేస్తున్నాడో గమనించారా ప్రియులారా? ఎంత గొప్ప వాగ్దానం అని అంటే, ఓర్పు కలిగి ఉంటే మీకు శ్రమదినంలో కాపాడేవారుగాను ఉంటాను. అలాగే నూతన యెరూషలేము మందిరము నిర్మించబడినప్పుడు ఒక స్తంభముగా మిమ్మల్ని, ఆ స్తంభం మీద కొత్త పేరు, ఆ పేరును రాసేదను. దేవుని పేరు, మీ పేరును రాసేదను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ రాయటం ఇవన్నీ ఏంటంటే ఒక మెటాఫరికల్ లాంగ్వేజ్, అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనలను పాలిభాగస్తులను చేయటం, ఆయన సహవాసంలో ఉండటం. ఇంతకన్నా గొప్ప పేరు భాగ్యం ఏముంటుంది? అవే పేరు. సో ఈ సంఘంతో దేవుడు అంటున్న మాట ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ప్రియులారా. అన్యజనులను రక్షణలోకి నడిపించే అవకాశం నీకు ఇస్తున్నాను, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యం విషయమై ఓర్పు కలిగి ఉండు, వాక్యం విషయమై శ్రద్ధ కలిగి ఉండు. నీకు శ్రమదినాలు రాబోతున్నాయి, అంత్య దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో కూడా నేను కాపాడుతాను అని చెప్తాను. సో ఈ సంఘానికే కాదు, దేవుడు మనతో కూడా చాలా చక్కని మాటలు, చాలా చక్కని వాగ్దానం మనకి ఇస్తున్నట్లుగా ఎంత చక్కగానో మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. సో మనమంతా కూడా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, ఎక్కడ మనము దేవుని విషయం కానీ దేవుని వాక్యం విషయం కానీ అశ్రద్ధ చేసిన వారుగా ఉండకుండా, ఇంకా ఉంటే మనలో ఆ లక్షణాలు దూరపరుచుకొని మనము సంసిద్ధులై ఉందాం ప్రియులారా. సో దేవుడి కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.